హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని చెప్పేసి వచ్చింది కదా. వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున కావచ్చు, పోలీసుల తరపున కావచ్చు, ఇది యాక్సిడెంట్ తాగి నడవడం వల్లే జరిగింది అని చెప్పేసి వీడియో రికార్డ్స్, అతను మందు కొంటున్నప్పుడు ఫోన్ పే రికార్డ్స్ మొత్తం అన్ని కూడా సబ్మిట్ చేశారు. అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ వీళ్ళెవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ బుర్ర చల్లేశారు. దాన్ని తుడుచుకుంటే మన మీద వ్యతిరేకంగా వస్తాయి ప్రచారాలు అని చెప్పేసి దాన్ని ఎవరు తుడుచుకోవట్లేదు. మీరు అనుమానం వ్యక్తం చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మీ అనుమానాలని నివృత్తి చేసిన తర్వాత కూడా మీరు ఒప్పుకోలేకపోతున్నారంటే నిజంగా మీరు మానవతావాదులు కాదు, ప్రజలకు మంచి చేసే వాళ్ళు కాదు. ఇంకా ఏదో ప్రచారం చేయాలి, ఇంకా విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పేసి మీరు ముందుకు వెళ్తున్నారు. కానీ అందరూ కూడా ఒక కోణంలో ఆలోచిస్తున్నారు, కానీ ఒక కోణంలోకి అయితే వెళ్ళట్లేదండి. అదే నాణానికి రెండో కోణం. ఏదైతే స్కిడ్ అయిపోయి కింద పడిపోయాడో అప్పుడు ప్రవీణ్ గారు చనిపోయి ఉండరు. ఇది 100% నమ్ముతున్నాను నేను కూడా. ఎందుకంటే ఆ స్పాట్ లో ఏదైతే హెల్మెట్, మాస్క్, కళ్ళజోడు ఈ మొత్తం పక్కకు పెట్టేసి ఉన్నాయో ఏం జరుగుతుందో కంపల్సరిగా నేను అనుకుంటున్నానండి, ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను. పడిపోయినప్పుడు ఇతను కూడా పక్కకు పడిపోయి ఉంటాడు. కంపల్సరిగా ఇతను కూడా ఒక సైడ్కి పడిపోయి ఉంటాడు. బండి ఏదో సైడ్ లో ఉండి ఉంటుంది. అప్పుడు హెల్మెట్, మాస్క్, కళ్ళజోడు మొత్తం తీసి పక్కన పెట్టేసి బండిని మళ్ళీ లేపటానికి ట్రై చేసి ఉంటాడు. ఆ ట్రై చేసే క్రమంలో అతనికి ఆ సత్తువ లేక ఆ బండి అతని మీద పడిపోయి ఉండొచ్చు 100%. ఎందుకంటే బండి అయితే అలాగా మనిషి మీద అయితే పడదు, అది మటుకి ఒప్పుకోవచ్చు. జారి పడినా, ఒకవేళ ఏదైనా గుద్దినా కానీ బండి అయితే ఒక మనిషి మీద పడదు, అది ఒప్పుకోవచ్చు. ఇలాగే నేను చెప్పినట్టు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే పడిపోయాడో హెల్మెట్, మాస్క్ మొత్తం అన్ని పక్కన పెట్టి బండిని మళ్ళీ లేపి డ్రైవ్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు, బండిని పైకి లేపడానికి. అతనిలో ఆ సత్తా లేక ఆ బండి ఆయన మీద పడిపోయి ఉండొచ్చు. కంపల్సరీ ఇదే జరిగి ఉండొచ్చు. ఒకసారి ఈ విధంగా కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. కానీ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసి క్రైస్తవుల మొత్తాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారో ఇది 100% తప్పు. వీళ్ళు ఇంత రెచ్చగొడుతున్నా కూడా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారండి. ఈ గవర్నమెంట్, ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ దీనివల్ల కొంతమంది అదే నిజం అనుకుని ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి ప్రచారాలు ఆపాలని చెప్పేసి గవర్నమెంట్ తరపున కానీ పోలీసుల తరపున కానీ ఒకసారి స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో చేయమని చెప్పండి. మీరు చెప్పలేరా? కాంగ్రెస్ ఎంపీ హర్ష్ కుమార్ గారు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, డాక్టర్లు చెప్పారు అని చెప్పి చెప్తారు. ఎవరా డాక్టర్లు? బయట పెట్టమని చెప్పండి. నిందలు వేయటం కాదు కదా, దాన్ని నిరూపించాలి. నాకు డాక్టర్లు చెప్పారు అని చెప్పేసి తప్పించుకుంటే కుదరదు కదా. ఎవరు చెప్పారు డాక్టర్లు? బయటికి రమ్మని చెప్పండి. కేఏ పాల్ గారు కూడా నా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఎవరెవరైతే బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సాక్ష్యాలు బయట పెట్టాలి. బయట పెడితే మేము కూడా నమ్ముతాం ఇది కుట్రా అని. అరే, ఇన్ని సాక్ష్యాలు బయట పెట్టారు, ఎక్కడి నుంచి ఎక్కడ జర్నీ చేశారు, మధ్యలో ఏం కొన్నాడు, ఫోన్ పే ద్వారా పేమెంట్ చేశారు, ఇన్ని బయటకు వస్తుంటే సరే ఫోన్ పే ద్వారా పేమెంట్ చేశారండి, ఆ పాస్వర్డ్ కూడా దొంగిలించారు ఎవరన్నా, ఇంకా అదే మాటలు చెప్తారా? ఇవే మాటలు నిజం అనుకుని మీ వెనక నడిచే వాళ్ళు కూడా ఇదే నిజమని చెప్పేసి మాట్లాడుతున్నారు, దరిద్రంగా తిరుగుతున్నారు. ఇప్పుడేం మాట్లాడతారు? ఇప్పుడు కూడా మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి ఒప్పుకోకుండా ఇదే నిజాలుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువంటి వాళ్ళని దేశ ద్రోహులుగా పరిగణించి వాళ్ళని దేశం నుంచి బహిష్కరణ చేయాలి. అలా చేస్తే అన్నా మన భారతదేశం బాగుపడుతుంది. ఇప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్న వాళ్ళని విడదీయాలని చూస్తున్నారు. కొంచెం ఈ పద్ధతి మార్చుకోండి. ఎప్పుడైనా కానీ ప్రవీణ్ గారు చేసిన వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళలేదు. అతను చేసిన విమర్శల మీద దాన్ని ఎదుర్కొన్నారు తప్ప చంపేంత పగ కానీ ప్రతీకారం కానీ ఎవరికి ఉండవు. అతను అనే మాటల వల్ల కోపంలో ఇప్పుడు మీరు అన్నారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఇతన్ని చంపేశారు అది ఇది అని చెప్పేసి. ఎందుకన్నారు? ఒక భావోద్వేగంతో అన్నారు. మనిషి చనిపోయాడు అని చెప్పేసి భావోద్వేగంతో అన్నారు. అది అందరూ అర్థం చేసుకుంటారు. కానీ నిజాలు తెలిసిన తర్వాత కూడా ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడానికి ముందు మనం మానవులమై ఉండాలి, మనుషులమై ఉండాలి. మీకు యేసుక్రీస్తు చెప్పిన నీతి అదేనా? ఇప్పటికైనా కొంచెం మారి కొంచెం సిగ్గు తెచ్చుకోండి. అరే, అనవసరంగా ఒక దాని మీద రాజకీయం చేయకూడదు అని. అసలు ఎందుకండి? దీని వెనక కంపల్సరిగా రాజకీయ హస్తం కూడా ఉంటుంది. అదేంటో బయటికి తీయాలి. అది తీయకపోతే ఇటువంటి ప్రచారాలు చేస్తూనే ఉంటారు. కొంచెం వీళ్ళు చెప్పేదే నిజమని చెప్పేసి నమ్మి వాళ్ళ వెనక నడిచే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. అనవసరంగా నిజాలని అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే నమ్మి మీరు వాళ్ళ వెనక నడవకండి. ఇది సమాజానికి చాలా హాని చేస్తుంది. మీరే ఆలోచించండి.
ఇప్పటికైనా ఆలోచించి కొంచెం మంచి నిర్ణయాలు తీసుకొని నిజాలు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.